నిర్మల్లో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. బస్సు డిపో ముందు ఆందోళన చేస్తున్నారు కార్మికులు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. బతుకు కన్నా చావు మంచిది, చావు మంచిది. టీటీఎల్ వచ్చినా సార్, ఎస్టీ వచ్చినా సార్, కంట్రోలర్ వచ్చినా సార్, అరే మా బతికేముంది, బతుకున్నది మా బతికే లేదు. అసలు రూపాయలుగా పనిచేస్తున్నామంటే ఏం లేదు. కాకపోతే ఇప్పటికైనా మన మంత్రివర్యులు, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మంచిగా ఆలోచించి శ్రద్ధ చేసి, మీరు పదే పదే చెప్తున్నారు 60 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అరే ఓళ్ళు చెప్పిస్తున్నారు, ఈ ప్రయాణం ఓళ్ళు చెప్పిస్తున్నారు. మీరా? మేము కష్టపడుతున్నది మేము యాదుకోలేము, మీకు ప్రజలే యాదుకున్నారు. చేయండి, మంచి పథకమే ఇది. కాకపోతే ఒక రోజు నా బస్సులోనే నా అనుభవం చెప్తా, 42 మంది లేడీస్ ఎక్కిర్రు, మెడ్షన్లో దిగిర్రు. ఎన్ని పైసలు? 500 రూపాయల టికెట్. మళ్ళీ నేను వాపస్ హైదరాబాద్ వేస్తున్నా, మళ్ళీ వాళ్ళు 42 మంది ఎక్కిర్రు. మళ్ళీ ఒక్క లేడీకి ఒక్క రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మీరు అది పెట్టుకుంటున్నారు. అరే మేము కష్టం చేసి మాకు ఇస్తలేరు మీరు.